సందీప్, ఇక తెలుగు సినీ పరిశ్రమలో కీలక పరిణామం జరగబోతుంది. టాలీవుడ్ ప్రముఖులంతా రేపు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం కాబోతున్నారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు డైరెక్షన్ లో జరగనున్న భేటీకి సినీ పెద్దలంతా హాజరు కానున్నారని తెలుస్తోంది. టాలీవుడ్ లో కొన్ని రోజులుగా జరుగుతున్న ఘటనలు, వివాదాలకు చెక్ పడేలా చర్చలు ఉండనున్నాయని సమాచారం. ఇక నుంచి బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు ఉండదని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారు. ఈ విషయంలోనూ సీఎంతో చర్చించే అవకాశం ఉంది. సీఎం సమావేశంతో టాలీవుడ్ కష్టాలకు చెక్ పడనుందా? పుష్ప ఎపిసోడ్ కు ఫుల్ స్టాప్ పడుతుందా? బెనిఫిట్ షోల విషయంలో సీఎం రేవంత్ యూటర్న్ తీసుకుంటారా? ఈ అంశాలపై ఇప్పుడు చర్చిద్దాం. మనతో పాటు బాలగారు అనలిస్ట్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. బాలగారు నమస్కారం అండి. రైట్, మొత్తం మీద రేపు సీఎం రేవంత్ రెడ్డితో చర్చలు జరుపుతున్నారు. ఉదయం 10 గంటలకు సమావేశం అవుతున్నారు టాలీవుడ్ పెద్దలంతా మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది, సినీ పెద్దలు ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది, అదేవిధంగా రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ ఈ ఎపిసోడ్ కి ఎండ్ కార్డు పడుతుంది అనుకోవచ్చా? అంటే ఇప్పుడు అల్లు అర్జున్ విషయము ఎక్కడ ఎండ్ కార్డు పడుతుందా లేదా అంటే ఎవరు దీన్ని హైలైట్ చేస్తున్నారు అనేది మెయిన్ ఇంపార్టెంట్. పబ్లిక్ ఏమైనా హైలైట్ చేస్తుందా? నో. ప్రతి ఒక్కరు వెళ్తున్నారు, ప్రెస్ మీట్ పెడుతున్నారు, ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు, ప్రెస్ ముందర మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్కరు వెళ్తున్నారు, సోషల్ మీడియాలో ఎవరో ఒకరో ఇద్దరో ముగ్గురో 10 మందో దీన్ని ప్రెస్ దగ్గర తీసుకొచ్చి దాన్ని చర్చ కింద తీసుకొచ్చారు తప్ప వాస్తవంగా ప్రజల్లో ఎక్కడ ఉంది చెప్పండి. ప్రజల్లో ఇప్పుడు ఒక ఇన్సిడెంట్, ఒక యాక్సిడెంట్ జరిగింది, ప్రజలు ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయినందుకు కావాలని రేవంత్ రెడ్డి గారు జైల్లో వేశారని చెప్పేసి ట్రాక్ ఉంది. దాన్ని కేటీఆర్ గారు కొంచెం హైలైట్ చేశారు. ఆ విధంగా చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. సపోజ్ రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయినది ఎప్పుడు? స్టాంపేడ్ జరగకముందా, జరిగిన తర్వాత? జరగకముందు కదా. ఒకవేళ జరగకపోయింటే దర్ ఈస్ నో దట్ టాపిక్, రైట్? అంటే ఏ లెవెన్ అయినా, ఏ 1 అయినా, ఎవరైనా ఇది జరిగింది కాబట్టి ఇప్పుడు ఆ టాపిక్ ని తీసుకొచ్చారు. ఇప్పుడు జరిగిపోయిన తర్వాత క్రైమ్ కట్టాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి, వాట్ అనేది పోలీస్ వాళ్ళ డ్యూటీ. అది యాజ్ ఇట్ ఈస్ గా జరుగుతుంది. అది జరిగిన తర్వాత జరిగిన అంశాలన్నీ మనం ఒకసారి క్రోడీకరించి చూసినప్పుడు పబ్లిక్ లో నుంచి వచ్చే వైబ్ కంటే పొలిటికల్ పార్టీస్ లేకపోతే మీడియా నుంచి వచ్చిన వైబ్ అంతా క్రియేట్ అయిపోయి ఒక పెద్ద హంగామా అయిపోయింది. నేషనల్ మీడియా దీన్ని ఎత్తుకోవడం, అలానే స్టేట్ లో ఉన్న మీడియా దీన్ని ఎత్తుకోవడం. ప్రజా సమస్యల మీద ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు, ఇప్పుడు రైతులకు జరిగిన సమస్యలు ఉన్నాయి, హాస్టల్లో పిల్లలు చనిపోయిన సమస్యలు ఉన్నాయి. డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నట్టారా? ఇప్పుడు ప్రభుత్వం డైవర్స్ పాలిటిక్స్ చేస్తుందని మీరు అన్నట్టు ఒక పాయింట్ తీసుకుందాం. ప్రభుత్వం మీడియాని పిలిచి అయ్యా మీరు ఇదంతా డైవర్ట్ చేయమని చెప్పిందా? అసలు నాకు ఒక విషయం చెప్పండి, మీడియాలో ఇదే టాపిక్ ఎందుకు పట్టుకుని తిరుగుతాం చెప్పండి? ఎందుకు తిరుగుతున్నారు? రైతుల టాపిక్ ఎందుకు తీసుకోలేదు మీరు? అదేవిధంగా హాస్టల్లో పిల్లల టాపిక్ ఎందుకు తీసుకోలేదు? హైదరాబాద్ లో ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి, అవెందుకు తీసుకోలేదు? తెలంగాణలో ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి, అవెందుకు తీసుకోవట్లేదు? ఎక్కడే గాని కంట్రోలింగ్ సిస్టమ్ అనేది లేదు. గవర్నమెంట్ కావచ్చు, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థకు కావచ్చు, ఫోర్త్ ఎస్టేట్ కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఈ నలుగురికి కూడా కంట్రోలింగ్ అనేది ఎక్కడుంది? ఎవరికి ఏది నచ్చితే దాన్ని పికప్ చేసుకుంటున్నారు. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కంట్రోలింగ్ సిస్టమ్ లేదంటున్నా, లేకపోతే ఇంత ముందు నుంచి ఎప్పుడు కూడా ఒకరు ఇద్దరు అనేసి కాదండి. బేసికల్ గా మనం ఏదైతే రైట్ అని మాట్లాడుకుంటున్నామో ఇండియాలో ఉన్న సైకాలజీ బేస్ చేసుకున్నప్పుడు ఆ రైట్ మన దగ్గర లేదు. మీకు ఇంకో క్వశ్చన్ చెప్పా, వరల్డ్ డిసైడ్ చేసి చెప్పింది మన దగ్గర 80% అబౌవ్ సైకలాజికల్ డిజార్డర్స్ ఉన్నారని చెప్పేసి. రీజన్ ఏంటి అంటే మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్ కి ఫాస్ట్ గా స్ప్రెడ్ అయ్యి రొటేట్ అయ్యే ఏకైక కంట్రీ మన ఇండియా. రైట్ కంటే రాంగ్ ఎక్కువగా స్ప్రెడ్ చేసేసుకుంటుంది. ఎందుకు రైట్ కంటే రాంగ్ స్ప్రెడ్ చేసేసుకుంటుందంటే మన యాన్సిస్టర్స్ ఏదైతే ఉన్నారో 2 decades ఆఫ్ యాన్సిస్టర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ ని మనం ఇదే గ్లోబలైజేషన్ వెళ్తున్నాం, USA, UK ఇలాంటి ప్లేసెస్కి వెళ్తున్నాం, అక్కడ టెక్నాలజీని చూస్తున్నాం, ఆ టెక్నాలజీ కావాలనుకుంటున్నాం, కానీ మన ల్యాండ్ లో ఉండి మనము రియాలిటీని చూడలేకపోతున్నాం. దట్ ఈస్ అ ప్రాబ్లం. ఇప్పుడు ఈ రోజు స్టాప్ అవుతుందా అవ్వదా అంటే రకరకాల కోణాలు ఉన్నాయి. కొంతమంది ఏమంటారు, ఇప్పుడు పులి స్టాప్ పడుతుంది, అక్కడ రేవంత్ రెడ్డి గారు పేరు తీయలేదు కాబట్టి ఇదంతా జరుగుతుంది, కాబట్టి మీడియా దీన్ని తీసుకుని అందుకోసమే ఆయన ఇలా చేస్తున్నారని కొంతమంది అంటారు. ఇంకొంతమంది ఏమంటారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి సైడ్ తీసుకున్నప్పుడు ఇక్కడ మోరల్, ఎథికల్, లీగల్ 3 చూసుకోవాలి. మోరల్ అండ్ ఎథికల్ గా తీసుకున్నప్పుడు రేవంత్ రెడ్డి వాట్ ఎవర్ సెట్ ఇస్ రైట్. ఎందుకంటే వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ట్యాక్స్లు కట్టకుండా బ్లాక్ మనీలో ట్రాన్సాక్షన్ జరగడం అనేది కామన్, అది మన అందరూ తెలిసింది. అది ఎవరు చేస్తారు? ఎక్కువ బిజినెస్ వాళ్ళు. దాంట్లో రకరకాల బిజినెస్ ఉన్నాయి. ఆ రకరకాల బిజినెస్లలో మీడియా కూడా వన్ ఆఫ్ ద బిజినెస్ అనుకోవాలి. ఇది మన టెలివిజన్ సంబంధించింది కానీ, లేకపోతే సీరియల్స్ కానీ, లేకపోతే ఫిలిమ్స్ కానీ, ఇవన్నీ కూడా. ఇప్పుడు దానికి ఖచ్చితంగా ఈ పొలిటీషియన్స్ కి తెలుసు కాబట్టి వాళ్ళకి ఎక్కడో చోట రెవెన్యూ అనేది కావాలి కదా.
ఇండైరెక్ట్ రెవెన్యూ అనేది కావాలి కదా. మరి రెవెన్యూ కావాలన్నప్పుడు ఇట్లాంటి కామన్ గా జరుగుతాయి. ఇలాంటి జరిగినప్పుడే కదా వాళ్ళు వచ్చి సరెండర్ అవుతారు. ఇప్పుడు 1,000-1,200 కోట్ల చిల్లర డబ్బులు ఎవరికొద్దు చెప్పండి, దాంట్లో 10% తీసుకోండి. చిత్ర పరిశ్రమను గుప్పెట్లు పెట్టుకోవడానికి లేకపోతే డబ్బులు మీకు ఇంకో విషయం చెప్తాను. చిత్ర పరిశ్రమలో ఉన్న కార్యకర్తలందరూ మీరు గుర్తుపెట్టుకోండి, మీ యొక్క రక్తాల మీద, మీ యొక్క చెమటల మీద ఈ రోజు సోకాళ్ళు కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళే బతుకుతున్నారు. కొన్ని కాంపౌండ్స్ రీజన్ ఏంటి అంటే శ్రమను దోచుకునేది వాళ్ళు, పేరు వీళ్ళది, గొప్ప వాళ్ళది. ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఎందుకు ఇస్తుంది ఒక స్టూడియో కట్టడానికి? ఆ దాంట్లో ఒక సొసైటీ పెట్టి గవర్నమెంట్ ఇవ్వాలి. గవర్నమెంట్ చేసే తప్పులు చాలా ఉన్నాయి. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే గవర్నమెంట్ మీద కేసు అంటే ఇది ఇప్పుడే తెరమీకి వచ్చింది కదా, తరతరాల నుంచి కూడా తరతరాల నుంచి మోసాలు జరుగుతున్నాయి కదా. తరతరాల నుంచి మోసాలే జరుగుతున్నాయి, తరతరాల నుంచి దోపిడీ జరుగుతుంది, తరతరాల నుంచి వీళ్ళ పేర్లు చెప్పుకొని బతుకుతున్నారు అందరూ. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ అంత పెద్దది ఉందండి. రామోజీ ఫిలిం సిటీకి ఎందుకు ఒకరి పేరు మీద ఇచ్చారు ల్యాండ్? ఒక సొసైటీ పెట్టి సొసైటీకి ఎందుకు ఇవ్వలేకపోయారు మీరు? దిస్ మిస్టేక్ ఆఫ్ ద గవర్నమెంట్. కాదు, మిస్టేక్ కాదు ఇది. వాంటెడ్లీ డెలిబరేట్లీ గవర్నమెంట్ చేసేది ఏంటంటే తనకు నచ్చిన వ్యక్తికి ఇవ్వడం, బ్యాక్ ఎండ్ లో ఏదో ఒక లబ్ధి పొంది ఆ వ్యక్తికి ఇవ్వడం. ఇప్పుడు మీరు పోయి అప్లికేషన్ పెడితే మీకు ఇవ్వరు, ఎందుకంటే మీ దగ్గర డబ్బులు వాళ్ళకి కమిషన్లు ఇచ్చారనుకోండి, అప్పుడు మీకు ఇస్తారు. నిజంగా గవర్నమెంట్ చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి గవర్నమెంట్ ల్యాండ్స్ అన్ని ఒక స్టూడియోకి ఇవ్వాలనుకున్నప్పుడు ఒక సొసైటీ పెట్టి సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేయండి. కాబట్టి వీళ్ళందరూ అందులో మెంబర్లు ఉంటారు, అధిపతి ఒకటే ఉండరు, నెంబర్ ఆఫ్ టైమ్స్ మారుతూ ఉంటారు. దెన్ అక్కడ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, ప్రజలకి కూడా అది ఉపయోగపడుతుంది. ఏం చేశారండి ఇన్ని రోజులు వీళ్ళంతా? తమిళనాడు నుంచి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి స్టూడియోలోకి ల్యాండ్ ఇచ్చేశారు. ఎవరికి? ఇండిపెండెంట్ గా. ఎవరి ల్యాండ్? ఎవరి డబ్బులు అండి అవి? నాకు అర్థం కాలేదు. ఎవరి ల్యాండ్? ప్రజలకు సంబంధం. ఇప్పుడు ఎవరు ఆస్తిపరులు దానికి? వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు? మా దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, మా దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయి, మా దగ్గర 500 కోట్లు ఉన్నాయి. ఎవరి డబ్బులు? కష్టపడి సంపాదించారా మీరేమన్నా? చెమటోర్చి సంపాదించారా మీరేమన్నా? సరే తీద్దాం, మీరు అనుకుంటే 1,00,000 కోట్లో లేకపోతే 500 కోట్లో లేకపోతే 1000 కోట్లో ఎంత ట్యాక్స్లు కట్టారండి మీరు? ఇన్కమ్ ట్యాక్స్ ఒకసారి రైట్ చేయించండి, రివర్స్ మెకానిజంలోకి వెళ్తుంది. రివర్స్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయండి. 0 వచ్చిందంటే వీళ్ళు కరెక్ట్, మైనస్ వచ్చినా ప్లస్ వచ్చినా ఎక్కడో చోట లూపోలు ఉన్నట్టుగా. సో ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీలో ఇది వాళ్ళు ఒక రైట్లోకి తీసుకురారు, ప్రభుత్వాలు దాన్ని ఒక రైట్లో పెట్టాలనుకోరు. ఎందుకంటే ప్రభుత్వానికైనా లేకపోతే సినిమా ఇండస్ట్రీకైనా ఈ ఫైనాన్సింగ్ బిజినెస్ అనేది కామన్. మీకు అంతకంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఏం గవర్నమెంట్కి తెలీదా? రిజిస్టర్ ఆఫీస్కి తెలీదా? రెవెన్యూ డిపార్ట్మెంట్కి తెలీదా? ఐపీఎస్ ఆఫీసర్లకు తెలీదా? ఐఏఎస్ ఆఫీసర్లకు తెలీదా? ఒక ఫ్లాట్ ₹1,00,000 అమ్మితే రిజిస్ట్రేషన్ జరిగేది 25 లక్షలకు 30 లక్షలు జరుగుతుంది. ఏమైనా కళ్ళు మూసుకుని నిద్రపోతున్నారు మీరేమన్నా? బ్లాక్ మనీ మొత్తం జరగట్లేదు రియల్ ఎస్టేట్ లో, తెలియదా మీకు? రైట్. మనతో పాటు సతీష్ మాదిగ గారు కాంగ్రెస్ నుంచి, అదేవిధంగా కరుణారాయణ గారు బీఆర్ఎస్ నుంచి జాయిన్ అయ్యారు. సతీష్ గారు నమస్కారం అండి. సతీష్ గారు నమస్కారం. అంటే రేవంత్ రెడ్డిని కలిసాక రేపు సమస్య సర్దుమణినట్టే అనుకోవచ్చా? అంటే లేకపోతే ఇంకా ఏదైనా జరిగే అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే బెనిఫిట్ షోలు వచ్చేస్తాయి, టికెట్ రేట్లు పెరుగుతాయి అనేది ఒక చర్చ సాగుతుంది. ఆ ఎఫ్డీసీ చైర్మన్ గా ఉన్నటువంటి దిల్ రాజు గారు సమావేశం అయ్యేది కేవలం జనవరి 10న ఆయన సంబంధించి సినిమా రిలీజ్ ఉంది, గేమ్ చేంజర్, దానికి సంబంధించి కలుస్తున్నారు అనే ఒక టాక్ ఉంది. నిజంగానే రేపు వాళ్ళు కలిసిన తర్వాత టికెట్ రేట్లు పెంచుతారా, లేకపోతే బెనిఫిట్ షోలు మళ్ళీ వచ్చేసినట్టేనా? ఇప్పుడు ఒక్కటండి, ఇప్పుడు మాకు సినిమా రంగము ప్రత్యర్థి వర్గం కాదు. మేము ప్రధానంగా సినిమా రంగము తెలంగాణ ప్రాంతంలో మన తక్కన ముందు హైదరాబాద్ నగరాన్ని కేంద్రంగా చూసుకొని ఇక్కడ సినిమా రంగం అభివృద్ధి. అదే రకంగా ఈ ప్రాంతం హైదరాబాద్ నగరం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని ప్రాంతాలు కూడా మాకు అడవులు ఉన్నాయి, అదే రకంగా నదులు ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో షూటింగ్ చేసుకోవడానికి చాలా మంచి సౌలభ్యం ఉన్నది. సినిమా రంగం బాగా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందడానికి మద్రాసు తర్వాత హైదరాబాద్ నగరంలోనే సినిమా రంగం బాగా అభివృద్ధిలోకి వచ్చింది. ఇప్పుడు ఈ మధ్యన జరిగిన పుష్ప మీరు వ్యతిరేకం కాదని మీరు చెప్తున్నారు, కానీ మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు అసలు ఆంధ్ర వాళ్ళు ఇక్కడికి వచ్చి వీళ్ళ పెత్తనం మీదని చెప్పేసి ఒక రకంగా ప్రాంతీయ ఫీలింగ్ తీసుకొస్తున్నారు కదా, వాటి గురించి ఏమంటారు? నేనేమంటున్నాను, అసలు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. మాకు ఆంధ్ర తెలంగాణ అనేది తెలంగాణ ప్రాంత ప్రజలుగా ఉద్యమ సమయంలో ఉద్యమాలు చేసినాం, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఇప్పుడు కేసీఆర్ గారి పాలన 10 సంవత్సరాలు కొనసాగింది, కాంగ్రెస్ పాలన నడుస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ ఏ యొక్క కోరికల మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని మేము ఇవ్వడం జరిగిందో వాటన్నిటి కూడా నెరవేర్చి తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. మేము ఆంధ్ర ప్రాంత మేము అనము. ఇంకోటి
సినిమా యాక్టర్లు మీ ప్రతి ఎమ్మెల్యేలు అన్నారు ప్రాంతంలో కదా. ఉన్నారు. నేనేమంటున్నాను, మా తెలంగాణ ప్రాంతంలో కూడా ఈ సినిమా యాక్టర్లు మా తెలంగాణ ప్రాంతం నుంచి కూడా ఈరోజు డెవలప్ అవుతారు, వస్తున్నారు. రంగ మా ప్రాంతం అనే ఉంది. ఆ ప్రాంతం ఈ ప్రాంతం ఏ ప్రాంతస్తులైనా కూడా సినిమా రంగంలో కళాకారులు ముందుకు వస్తూనే ఉంటారు. అంతేగాని ఇక్కడ కూడా మళ్ళీ ఆంధ్ర తెలంగాణ పంచాయతీ ఉంది. మాకు అటువంటి ఉద్దేశం మా ముఖ్యమంత్రి గారికి లేదు, మా ప్రభుత్వానికి లేదు. అంటే మరి పుష్ప 2లో అల్లు అర్జున్ చేసిన తప్పేంటి, ఎందుకు ఆయన వెనుకనే ప్రభుత్వం పడుతుంది, ఒక చర్చ వస్తుంది కదా. నేను ఏమంటున్నా, ఈ తెలుగు ఛానల్ వరకు మరియు మిగతా అందరు కూడా ప్రజలకందరూ కూడా, రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు కూడా మేము ఒకటి విజ్ఞప్తి చేస్తాం. సంధ్యా 70mm ప్రాక్టీస్ లేదు, ఏదైతే బెనిఫిట్ షో చేసిందో 4వ తారీఖు, ఆ రోజు అల్లు అర్జున్ గారు పోలీస్ పర్మిషన్ అనేది, అంటే వాస్తవానికి అల్లు అర్జున్ కూడా అనుకోలేదు. ఎందుకు ఇటువంటి సంఘటన జరుగుతుంది అని చెప్పేసి ఆయన అనుకోకపోయిండు. ఎందుకొరకంటే ఆయన ఒకప్పుడు సామాన్య హీరో. ఆయన 20 సార్లు నేను సంధ్యా 70mm నేను ఫస్ట్ రోజు సినిమా చూడడానికి వెళ్తుంటే అని ఆయన చెప్పొచ్చు. అప్పుడు ఒక సామాన్య హీరో అతను, సామాన్య సినీ యాక్టర్. అదే రకంగా పుష్ప అనే సినిమా వచ్చిన తర్వాత సెకండ్ పార్ట్ విషయానికి వచ్చే వరకు ఇతను హైప్ క్రియేట్ అయిపోయింది. మొత్తం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటుడిగా ఇతనికి గుర్తింపు వచ్చింది. కనుక ఈ పుష్ప 2 సినిమా వచ్చే వరకు ఈయన చాలా వరల్డ్ హీరో అయిపోయాడు. ఇప్పుడు ప్రపంచంలో మొత్తం ప్రపంచం అంతా విడుదలైన ఇతని సినిమాలు బ్రహ్మాండంగా ఇతనికి ఆదరణ ఉంది. ఇప్పుడు పరిస్థితి ఆయనకు అర్థం కాకపోవచ్చు, కానీ నేను పోయినసారి పోయినా, ఒక 3-4 సంవత్సరాల క్రితం పోయినా, ఇప్పుడు ఏమవుతుందని ఆయన అనుకోవచ్చు. కానీ ప్రజెంట్ జరిగిన పరిస్థితి ఏమైంది చూడండి. వాడి పోయిన వాళ్ళు ఫస్ట్ రోజు సినిమా చూడాలని పోయిన వాళ్ళు ఎవరు? ఆయన వీరాభిమాన్నే పోరు. ఆ రోజు ఒక కుటుంబం పోయింది, 4. ఒక మహిళ చనిపోయింది. ఆ బాబు పరిస్థితి ప్రమాదకరంలో ఉన్నది. ఆ బాబు అసలు అల్లు అర్జున్ యొక్క వీరాభిమాని. ఆ పిల్లోడు పట్టుదలతో పోయిరు, తల్లిదండ్రులు అందరు కలిసి పోయిరు ఆ సినిమాకి. కానీ ప్రమాదవశాత్తు యాక్సిడెంటల్ గా జరిగింది. కానీ విషయం ఏంటంటే, నాకు ఆ సినిమా అల్లు అర్జున్ మాటలు, అల్లు అర్జున్ గారు ఆయన యొక్క చేష్టలు చూసిన తర్వాత ఈయన ఇన్మెచ్యూరిటీగా ఉన్నాడు. ఈయన మామ సాటు అల్లుడిగానే ఉన్నాడు. ఈయన మేనమామ సాటు అల్లుడిగానే ఉన్నాడు తప్ప మెచ్యూరిటీ కాలేదనే స్పష్టంగా కనపడింది. సార్ నాది ఒక క్వశ్చన్ అండి. సార్ రేపు ఇది మీకు ల్యాండ్ మార్క్ అవబోతుంది, దాన్ని మీరు ఎట్లా ఎదుర్కొంటారు? ఇప్పుడు ఈ జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అల్లు అర్జున్ది, రేపు రాజకీయ నాయకులకు అందరికీ కూడా ఇది గుద్దుబండలా మారిపోతుంది. ఏంటి పరిస్థితి అప్పుడు? సార్ ఒక మాట నేను చెప్పి వినండి, ఒక్క నిమిషం వినండి సార్. రేపు మీ ర్యాలీలలో జరిగే ప్రతి ఒక్క అపశృద్ధికి అందరికీ ఆ లీడర్లు జైలుకు పోవాల్సి వస్తుంది. అంటే ఇంతకుముందు అటువంటి చాలా జరిగాయి, ఇంతకు ముందు చంద్రబాబు హయాంలో జరిగాయి. ఇంతకు ముందు వేరు. ఈ రోజు నుంచి ఒక నిమిషం సార్, ఈ రోజు నుంచి ప్రజల మధ్యలోకి వచ్చేసింది, ప్రజల మెదడులోకి వచ్చేసింది, ప్రజల్లో ఉండిపోయింది. కాబట్టి ఏ రాజకీయ నాయకుడు ఏ ర్యాలీ తీసినా, ఏ ఒక్కరి కాళ్ళు ఇరిగినా, చెయ్యి ఇరిగినా, కళ్ళు తిరిగినా, కళ్ళు పడిపోయినా, దెబ్బ తగిలినా వాళ్ళ మీద కేసులు పడతాయి. మీరు అందరూ లోపలికి బొక్కలకు తన పని చేసుకోవచ్చు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేది అదే సార్ నేను అంటున్నా. దీన్ని ఎట్లా మీరు ఎదుర్కొంటారు? ఖచ్చితంగా కేసులు అయితే రాజకీయ నాయకులు దీన్ని ఏ విధంగా ఎదుర్కొంటారు? ఎందుకంటే రాజకీయ నాయకులకు ర్యాలీ లేకుండా, పబ్లిక్ మాబ్ లేకుండా, స్టాంప్ యాడ్స్ జరగకుండా అసలు రాజకీయ పార్టీలే లేవు. నేనేమంటున్నా, నాకు ప్రత్యేకంగా అల్లు అర్జున్ గారు అంటే మాకు ఎలాంటి సార్, నేను అల్లు అర్జున్ గురించి మీరు నెగిటివ్ ఉన్నారని అనట్లేదు సార్. రేపు మీకు ఈ ఉపద్రవం రాబోతుంది. అరవింద్ గారు నమస్కారం. ఒక్క నిమిషం మళ్ళీ మీద మాట్లాడతాను. నమస్తే సార్. మొత్తం మీద రేపు సీఎం రేవంత్ రెడ్డితో ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం సమావేశం కాబోతుంది. ఏం జరుగుతుంది అంటారు? ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలిద్దరికి మంత్రుల దండాలు సార్, నమస్కారాలు సార్. చట్టానికి, భారత రాజ్యాంగానికి అధిగమించి ఎవరు పనిచేసినా కూడా దానికి ఎవరు కూడా దేశంలో శిక్ష అనుభవించక తప్పదు సార్. అయితే నేను ఈ సందర్భాన్ని బట్టి నేనేమంటా ఉన్నాను అంటే, అల్లు అర్జున్ గారి మామ స్వయంగా నాకు అత్యంత ఆత్ముడు సార్. నాకు ఆయనకు లెఫ్ట్ రైట్ అంతా కూడా నేనే వివరించినటువంటి సందర్భం అయితే నాకుంది. ఆయన ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున 2014లో పోటీ చేసినప్పుడు ఆయనకు లెఫ్ట్ రైట్ అంతా కూడా కర్నే అరవిందే వివరించినటువంటి సందర్భం ఉంది. అయితే అల్లు అర్జున్ గారు అంటే కొద్దిగా బీఆర్ఎస్ లో ఉండే తను దట్టు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు అన్నీ నేనే అయి తనకు వివరించిన, మీరు ఇప్పుడు మా
శేఖర్ రెడ్డి సార్ని అడిగినా కూడా చెప్తారు, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. నేనేమంటా ఉన్నాను అంటే సార్, అల్లు అర్జున్ గారి పైన ఒక రాజకీయ కుట్ర జరుగుతా ఉన్నది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అంటే, తను నాకు వ్యక్తిగతంగా నా హీరో కేసీఆర్ గారు సార్, నాకు హీరో కేసీఆర్ గారు. అందుకే మీరు బీఆర్ఎస్ లో ఉన్నారు. అంటే కేసీఆర్ గారు అభిమాని కాబట్టి మీరు బీఆర్ఎస్ లో ఉన్నారు, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉండే కావచ్చు, లేకపోతే బీజేపీలో ఉండే వాళ్ళు కావచ్చు. సార్ దయించి నేనేమంటా ఉన్నానంటే, నా హీరో, తెలంగాణ ప్రజల హీరో ఎవరు అంటే తప్పకుండా కేసీఆర్ గారు, తప్పకుండా కేటీఆర్ గారు. నేను ఈ సందర్భానికి పరిమితమై మనం ఒకవేళ మాట్లాడుకుంటే గనక, నేను ఇంతకు ముందుకే మీకు చెప్పినట్టు భారత రాజ్యాంగానికి లేదు అనుకుంటే చట్టానికి లోబడే మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాన్ని అధిగమించి పనిచేస్తే ఎవరు కూడా దాన్ని ఏమంటారు, వాటికి అర్హులే అవుతారు. ఏమంటారు, సరే తర్వాత XYZ నిన్నటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు వివరిస్తున్నటువంటి తీరు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వివరిస్తుందో అది చాలా దుర్మార్గం. గత 10 సంవత్సరాల నుంచి ఏమైంది తెలంగాణ రాష్ట్రంలో అనేటువంటి విషయాన్ని బహుశా నాకంటే ఎక్కువ కూడా మీకే తెలుసు. ఎందుకు ఈ మాట నేను మీ ముందల సార్, ఇప్పుడు వీళ్ళు వ్యవహరించేది తప్ప అండి? 100% కేసు పెట్టడం తప్ప? దయించి సార్, మీరు చాలా పెద్ద ఎనలిస్ట్ అని మీరు అనుకుంటారు. నేను కాదు, నా డౌట్ అండి. నేను అనేది కేసు పెట్టడం తప్ప. మీరు సార్తో మాట్లాడండి దయచేసి. లేదు సార్, మీ డౌట్ మీతోనే. నాతోనే అనుకుంటారు సార్. కాదండి, ఇప్పుడు కేసు పెట్టడం తప్పు అని నేను అంటున్నారు కాబట్టి ఎలా ప్రజలకు అది వివరిస్తారని చెప్పేసి నేను అనేది, ప్రజలకి అది వివరిస్తారని చెప్పేసి తప్పు అనేది ఉంది కదా, అది ఎలా తప్పు అనేది వివరిస్తారని చెప్పేసి అంతే. చెప్పండి. నేనేమంటున్నానంటే, ఈ సువిశాలమైనటువంటి భారతదేశంలో సరే కొందరు ఇష్టం ఉంటుండొచ్చు, కొందరికి ఇష్టం లేకుండొచ్చు గాక, కానీ ఇది ప్రజాస్వామిక దేశం సార్. 100కు 200% ఇది ప్రజాస్వామిక దేశం. దాంట్లో ఒక నటుడికి, తర్వాత కర్ణే అరవింద్ నాలాంటి సాధారణ వ్యక్తికి లేదు అనుకుంటే మీరైనప్పటికీ కూడా ఆ మూవీని చూసేటువంటి అవకాశం మనకు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛలో భాగంగా మనమందరం కూడా పోతాం సార్. ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇట్లాంటి ఉదంతాలు, అంటే నేనేమంటున్నాను సార్ అంటే, తను చనిపోవడం ముమ్మాటికి తప్పు, దుర్మార్గం, తను చనిపోవడం బాధాకరం అనేటువంటి విషయాన్ని మేము చెప్తూ, మేమేమంటా ఉన్నాము అంటే, ఇవాళ అల్లు అర్జున్ గారు తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ శ్రీతేజ అనేటువంటి వ్యక్తికి, అంటే వాళ్ళ కుమారునికి 2 కోట్ల రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఆ 2 కోట్లు కాదు సార్, నేనేమంటానంటే 2.5 కోట్లు కాదు, ఇంకా 20 కోట్లు ఇచ్చినా కూడా వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ తల్లిని ఎవ్వరూ కూడా తీసుకురాలేరు. అది నాకు తెలుసు. ఒక మానవతావాదిగా, తెలంగాణ వాదిగా నాకు తెలుసు. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ఉదంతం ఏంది అని ఒకసారి మనం పరిశీలిస్తే గనక, కేవలం రేవంత్ రెడ్డి గారి పేరు ఉచ్చారణలోకి తీసుకోకపోవడంతోనే ఆయనని టార్గెట్ చేసుకొని మాట్లాడడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది సార్? ఈ సువిశాలమైనటువంటి భారతదేశంలో ఏమన్నా ఉంటుందా సార్? ఇవాళ ప్రజాస్వామిక బద్దంగా తనలాగా ఇంకా చాలా మంది కూడా సినిమాలు తీస్తా ఉన్నారు. సినిమాల్లో భాగంగా ఏదో జరుగుతున్నటువంటి నేపథ్యం కూడా మీ అందరి కళ్ళ ముందర ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు ఎనలిస్ట్ గారు తను ఏదో అయిపోయి మాట్లాడుతా ఉన్నారు. దయించి సార్ అగాలే, దయచేసి సార్, మీరు ఎంతసేపు అయ్యిందాన్ని ఆకిట్ల పెట్టి కాందాన్ని కంచాన పెట్టి మాట్లాడకండి. ఒక పాలక పక్షానికి తొత్తులాగా మాట్లాడితే ఎంతసేపు మీరు ఎనలిస్టు అని అనబడలేరు దయచేసి. నేను అలా ఉండరు, మీరు అలా అనుకోకండి. మేము తప్పకుండా ఆయన నేను కాదండి మాట్లాడింది, ఇందాక యాంకర్ గారు మాట్లాడారు. అందుకోసమే నేను మీకు అడిగిన క్వశ్చన్ ఒకటే, మీరు తప్పని భావించేది ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడిగా. మీ దగ్గర ఎక్స్ప్లెనేషన్ లేకపోతే వదిలేయండి, అది మీ 100% ఉంది సార్. చెప్పండి మరి, అంతే కదా.
నేను గదే చెప్తున్నా కదా. తప్పు అనేది ఏంటనే చెప్పండి సార్. సుత్తి లేకుండా సోది లేకుండా ప్రజలకు ఇది తప్పు, నేను ఎందుకు తప్పు అనుకుంటున్నా? ఎవరు సుత్తి పెడుతున్నారు? మీరు చెప్పేదంతా అదే అండి. మీరు స్ట్రైట్ గా చెప్పండి, నేను ఎందుకు తప్పు అనుకుంటున్నా, నేను ఇది ఎందుకు తప్పు అనుకుంటున్నా. జనరల్లీ ఆయన తప్పు అన్నదానికి వ్యక్తిగతంగా నా మిత్రుడే ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ఎవరైతే ఎనలిస్ట్ ఉన్నాడో ఆయన నా వ్యక్తిగతమైనటువంటి నా స్నేహితుడే, దాంట్లో నాకు కాదని. కానీ జరుగుతున్నటువంటి అంశాన్ని మనం అందరినీ చేసి మాట్లాడకూడదు అనేటువంటి అంశం పైన నేను నేనేమంటా ఉన్నాను అంటే, ఈ సువిశాలమైనటువంటి భారతదేశంలో ఎన్నో సినిమాలు వచ్చినాయి, ఎన్నో అవన్నీ వచ్చినాయి. ఒకవేళ వాళ్ళు గనక అంటే మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, తర్వాత మా పార్టీకి సంబంధించినటువంటి అంశం కాదు, కానీ తెలంగాణ పౌరునిగా ఒక తెలంగాణ ఆడబిడ్డ మరణించినప్పుడు 100% మాట్లాడేటువంటి అది నైతిక బాధ్యత నా పైన ఉంటది కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నా. అరవింద్ గారు మీ దగ్గరకు వస్తాను, మీతో మళ్ళీ మాట్లాడతాను. రైట్ మనతో పాటు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కేతిరెడ్డి జగదీష్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. జగదీష్ రెడ్డి నమస్కారం అండి. కనిపిస్తుందా? లైటింగ్ కరెక్ట్ గా ఉందా? ఓకే, కరెక్ట్ గా ఉందండి. అంటే రేపు సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖులు సమావేశం కాబోతున్నారు. అంటే ముఖ్యంగా ఏ అంశాలు చర్చకు తీసుకెళ్తారు? ఈ భేటీలో సినీ పెద్దలు ఎవరెవరు హాజరు కాబోతున్నారు? అదేవిధంగా రేపు ఎండు కార్డు పడే అవకాశం ఉందంటారా? దేనికి ఎండు కార్డు పడే అవకాశం? రేపు సీఎం రేవంత్ రెడ్డి కలుస్తున్నారు కదా. సీఎం రేవంత్ రెడ్డి గారిని ఎందుకు కలుస్తున్నారు? మామూలుగా ఎందుకు మర్యాద పూర్వకంగా కలుస్తున్నారా, లేకపోతే రేపు వచ్చే పండగకు వచ్చే సినిమాలకి రేట్లు షోల గురించి కలుస్తున్నారా, టికెట్ రేట్ పెంపు గురించి కలుస్తున్నారా, లేకపోతే ఎండ్ కార్డు గురించి కలుస్తున్నారా? మేము కూడా అదే అడుగుతా ఉన్నాం. లేదు ఏందండి చెప్పమంటారా? ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయింది, ఇది ఒక సంఘటన అని చెప్పి అని అన్నారు. ఆ రోజు ఈ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ దిల్ రాజు ఆ అమ్మాయి చనిపోయిన రోజు కూడా ఉన్నాడు. బన్నీని అరెస్ట్ చేసినప్పుడు కూడా పోలీస్ స్టేషన్ అంతా కూడా పోవడం జరిగింది కదా. మన అందరికి తెలుసు కదా. ఆ రోజు విజువల్స్ అంతా చూపించారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఇంత అర్జెంటుగా కలవాల్సిన అవసరం ఉంది. కుటుంబానికి సంబంధించిన వ్యవహారం లో కుటుంబానికి వాళ్ళు ఆర్థిక సహాయం చేసేదానికి ముందుకు వచ్చారు. చలనచిత్ర పరిశ్రమ నుంచి వచ్చారు. అంతవరకు కరెక్ట్ గానే ఉంది. వాళ్ళు కోరుకున్న విధంగా వాళ్ళకి ఆ ఆర్థిక సహాయం అనేది వస్తుంది. ఇంత అర్జెంట్ గా ముఖ్యమంత్రిని కలిసి ఇంత అర్జెంట్ గా కలవాల్సినంత అవసరం ఏముంది అంటే, పండక్కి రిలీజ్ అయ్యే దిల్ రాజు సినిమాలకి ముఖ్యమంత్రి చెప్పిన విధంగా రేట్లు తగ్గించేది లేదు, ఇంకా చలనచిత్ర పరిశ్రమ ఇదే దశగా ఉంటుంది అని చెప్పిన దానికి వారిని రిక్వెస్ట్ చేసి వారి సినిమాలకి రేట్లు పెంచుకునే దానికోసం పోతున్నారా? దేనికి పోతున్నారు? ఈ చలనచిత్ర పరిశ్రమ ఇప్పుడు ఎందుకు పోతున్నారు? ఆ చిత్ర పరిశ్రమలో ఉన్న ప్రధానమైన సమస్య ఆ థియేటర్ లో వచ్చిన సంఘటన వ్యవహారం. మిగతా సినిమా వాళ్ళ మీద అక్కడ పోయిన సినిమా వాళ్ళు ఎందుకు పోయారు అని అన్నాడే గాని రేవంత్ రెడ్డి గారు, అక్కడ ఏమన్నా అన్యాయం జరిగిందా, ఎందుకు పోయాడు అని అన్నారే గాని ఇతర ఆయనే సినిమా వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అని అనలేదు కదా. ఆయనేం మొత్తం సినిమా రంగానికి అందరినీ విమర్శించలేదు కదా. అక్కడ పోయి బయలు మీద వచ్చిన అల్లు అర్జున్ ని పలకరించిన వాడినే అన్నాడే గాని మిగతా ఎవరిని అనలేదు కదా. ఇప్పుడే అర్జెంట్ గా ఎందుకు పోవాలా అంటే ఏదో దాని వెనకాల ఏముందో సమాధానం అనేది మనం ఆలోచించదగ్గ విషయం. ఎప్పుడు కూడా ఎట్లా ఉంటదంటే, సినిమా ఫీల్డ్ ఎట్లా ఉంటదంటే, ఇప్పుడు పోయే వాళ్ళందరూ అంత ముందు కలిసి ఉన్నారు ముఖ్యమంత్రిని గౌరవపూర్వకంగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి ఉన్నారు. ఎప్పుడు కూడా సినిమా ఫీల్డ్ లో ఎట్లా ఉంటదంటే, ముఖ్యమంత్రి అవ్వగానే ఈ రెండు వర్గాలు ఉంటారనమాట. ఒకరొచ్చి పెద్ద వాళ్ళు ఉంటారనమాట. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్ద వాళ్ళందరూ ఒక టీమ్ గా పోతారు, చిన్న వాళ్ళు అంతా ఒక టీమ్ గా పోతారు. చిన్నవాళ్ళు ఏం చెప్తారు, మాకు థియేటర్లు రావట్లేదు, ఈ రావట్లేదు ఈ సమస్యల గురించి. అప్పుడైతే స్లాబ్ సిస్టమ్ ఉంది, స్లాబ్ సిస్టమ్ తీసేయాలని చెప్పి, స్లాబ్ అనేది పెద్ద సినిమాకి యూజ్ ఉంది, చిన్న సినిమాకి యూజ్ లేదు, మేము థియేటర్ లో జనాలు వచ్చినా రాకపోయినా స్లాబ్ కట్టాల్సి వస్తుంది అని చెప్పి గత ప్రభుత్వం 2004 ముందున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేమందరం కూడా అప్పుడు పోవడం జరిగింది. ఇలాంటి స్లాబ్ సిస్టమ్ తీసేదానికి సమస్యలకి వాటికి వెళ్ళడం జరిగింది. ఇప్పుడైతే చలనచిత్ర పరిశ్రమలో ఏ విధమైన సమస్య లేదు. ఒకే సమస్య, పండక్కి రిలీజ్ అయ్యే సినిమాల సమస్య. ఆ సమస్య దిశగా పోతున్నారా, ఏ సమస్య దిశగా పోతున్నారు
రేపు ఏం చెప్తారు? అంటే మమ్మల్ని క్షమించండి అని అడుగుతారా? చిత్ర పరిశ్రమ అంతా మేము అల్లు అర్జున్ కి మా మద్దతు తెలిపిన దానికి మమ్మల్ని క్షమించండి అని అడుగుతారా? ఇంకా దేనికి ఇంకా దేనికి పోతున్నారు? సార్ మీరు కూడా ప్రొడ్యూసర్ కదా, మరి మీకు ఆహ్వానం రాలేదా? మనం ప్రొడ్యూసర్ అయినప్పటికీ కూడా వాళ్ళ విధానాలకు వ్యతిరేకంగా ఉంటాం కదా. అయినా సార్ ఇప్పుడు మీకు కూడా ఇంటిమేషన్ లేకుండా వెళ్ళిపోతుంది చలనచిత్ర పరిశ్రమలో ఉన్న ప్రొడ్యూసర్స్ అందరూ అంటే దాని అర్థం ఏంటి? మిమ్మల్ని ఎందుకు పిల్లలేదు? మీరు ఒకటే తెలుసుకోవాలండి, ఈ చలనచిత్ర పరిశ్రమలో ఏ అన్యాయం జరిగినా, డ్రగ్స్ మీద జరిగినా మనమే సుప్రీంకోర్టుకి వెళ్ళాం. అవును, వీళ్ళు డ్రగ్స్ వాడుతున్నారు, దీనిపై సిబిఐ జరిపించాలని సిబిఐ పోయాము. అదే విధంగా బిగ్ బాస్ మీద మీకు తెలుసు కదా. అవును, మరి ఇప్పుడు ఈ బన్నీ దాని మీద కూడా మీరు సిబిఐ ఎంక్వైరీ కావాలని కోరచ్చు కదా. సిబిఐ ఎంక్వైరీ కోరి నేనేమంటానంటే సిబిఐ ఎంక్వైరీ కోరి దీంట్లో ప్రభుత్వం కూడా లాలూచి ఉంది, దీంట్లో ఖచ్చితంగా ఏదో ఒక క్విట్ ప్రోకో అనేది జరగబోతోంది, అందుకోసమే రేపు అపాయింట్మెంట్ కూడా ఇస్తున్నారని చెప్పేసి మీరు కూడా దీన్ని సిబిఐ ఎంక్వైరీ కోరండి. మనం ఫస్ట్ మొన్న మనం వేసిన ఆంధ్రప్రదేశ్ లో వేసిన కోర్టులో వేసిన దాంట్లో మనం తెలియజేసింది ఏంటంటే ఇది 800 900 ఎందుకు రేట్లు పెంచుతున్నారంటే కిట్ ప్రోకో ఉందని అన్నాం మనం. అదే నేను అదే అంటే ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు నా చిన్న సజెషన్ ఏంటంటే మీకు దీంట్లో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి, ప్రభుత్వంలో ఉన్న అధికారులకి, అలానే మినిస్టర్లకి, వీళ్ళందరికీ కూడా క్విట్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి దీన్ని సిబిఐ ఎంక్వైరీ కోరండి అని చెప్పేసి అని అడిగితే బాగుంటది కదా. ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయిన దానికి డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ చెప్తున్నారు, ఏదో ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తున్నారు. ఆ వీడియోలో కూడా సరిగా లేదని చెప్తున్నారు. వీడియో రిలీజ్ లో కానీ ఇతరత్ర అన్ని కూడా తెలియాలంటే ఇప్పుడు ఆ అబ్బాయి పరిస్థితి ఏంది? నిన్న డబ్బులు ఇచ్చేదానికి పోగానే అబ్బాయి స్పందిస్తున్నాడు అని చెప్తున్నారు కదా. మొన్నటి వరకు లేదు కదా, మొన్నటి వరకు పోలేదు కదా. డబ్బులు ఇచ్చిన తర్వాత ఈ రోజు అబ్బాయి గుర్తుపడుతున్నాడు, చూస్తున్నాడు అని చెప్తున్నారు కదా. అసలు ఏం జరుగుతుంది ఒరిజినల్ గా? నేను అదే అంటున్నాను సార్, ఒక సిబిఐ ఎంక్వైరీ కోరి మీరు నిజంగా ఇది పక్షపాతంగా జరుగుతోంది, ఇది ఫెయిర్ గా జరగట్లేదు, ఇన్వెస్టిగేషన్ కూడా క్రైమ్ కట్టడం మంచిదే, దీంట్లో ఏదో ప్రభుత్వానికి లాలూచి కూడా ఉంది, ఖచ్చితంగా దీన్ని సిబిఐ ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి కోరితే బాగుంటది కదా మీరు అంటున్నా. మనం కొరదాలేదా, నువ్వే లాయర్ ఉందు కానీ నువ్వు రెడీ చేయి పిటిషన్, మనం వేద్దాము, దానికేం ప్రాబ్లం లేదు. ఇది ప్రజాస్వామ్య దేశం, ఎవరికి ఏ తప్పు అనిపించినా కూడా అడిగే హక్కు అయితే ఉంటుంది. అంటే ఏం లేదు సార్, నాకు వచ్చిన డౌట్ ఏంటంటే కొంతమంది వెళ్తున్నారు, మీరు వెళ్ళట్లేదు అంటే అర్థం అక్కడ ఏదో లాజూసి జరుగుతున్నట్టే కదా. వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళలేదని దానికి మనకు ఉండేది మనకుంటుంది. మనం కాంగ్రెస్ లో సీనియర్ లీడర్స్, ఎందుకంటే కాంగ్రెస్ ఇందిరాగాంధీ దగ్గర నుంచి కాంగ్రెస్ లో ఉన్నాం మేము. ఎన్ఎస్ఐ అయితేమి, ఎన్ఎస్ అయితేమి, యూత్ కాంగ్రెస్ అయితేమి, అన్నిట్లో ఇంక్లూడింగ్ తమిళనాడు అయితే నేషనల్ యూత్ కాంగ్రెస్ లో కూడా పనిచేసిన వాళ్ళు, కాంగ్రెస్ లో ఎక్కువ స్థానం సుదీర్ఘ కాలం ఇప్పుడు పనిచేసిన వాళ్ళు అనమాట. రాహుల్ గాంధీ అయితేమి, అదేవిధంగా సోనియా గాంధీ అయితేమి డైరెక్ట్ గా సంబంధాలు ఉన్న వాళ్ళు. మేము కావాలంటే మేము ఇక్కడ ఏమైనా జరిగితే మేము పోయి చెప్పగలుగుతాం, నేరుగా నేను పోయి చెప్పగలుగుతాను. టికెట్లు రేట్లు మీద కానీ రేపు జరగబోయేదానికి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఏ రేట్లు పెంచడం నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలము అనేదాన్ని రేపు ఎవరి కోసం కలుస్తున్నారు, దేనికోసం కలుస్తున్నారు? అక్కడ కేతిరెడ్డి గారి మాటలోనే క్లియర్ గా అర్థమైపోతుందండి. ఏంటంటే కేతిరెడ్డి గారు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఆయన పిలుపు వచ్చిందా అంటే రాలేదు అని అన్నారు. అంటే కొంతమంది కోసమేనా ప్రభుత్వాలు ఉన్నాయి, కొంతమంది మాత్రమే పోయి కలుస్తారా, కొంతమందికి మాత్రమే ప్రభుత్వాలలో ఉన్న అధికారులు అపాయింట్మెంట్ ఇస్తారా, అంటే మిగతా వాళ్ళు ప్రొడ్యూసర్లు కారా? ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ మొత్తం వెళ్లి కలుస్తోంది అనే అంశము అంటే ప్రతి ప్రొడ్యూసర్ కూడా అవైలబిలిటీ అనేది ఇంపార్టెంట్. ఆ రోజు ఎవరెవరు అవైలబుల్ ఉంటారో వాళ్ళందరికీ ఇన్విటేషన్ వెళ్ళి ఉండాలి. ఇన్విటేషన్స్ వెళ్లకుండా కొంతమందే వెళ్తున్నారు అంటే దాని వెనకాల ఏదో కాన్స్పిరసీ ఉంటది అనేది కేతిరెడ్డి గారు చెప్పకనే చెప్పేశారు. అది మీరు నేను అనుకునేది కాదు. ఈ రోజు వెళ్ళిన వాళ్ళంతా పెద్ద మొగోళ్ళు అనుకుంటే అదంతా వేస్ట్. ఊరికంతా ఏంటంటే ఎట్లా ఉంటదని చెప్పమంటారా? అది ఊరికనే మనం ఏదో ప్రదర్శన చేస్తాం కదా, వాకింగ్ లాగా, అట్లా ఏదో క్యాంప్ ఏదో ఇది దీనిపైన ట్రంప్ వాక్ అంటారే, అది చేయాల్సిందే. వాళ్ళు అక్కడ పోయి సెకండ్లు ఇచ్చుకొని చేతులు విసుక్కొని రావాల్సిందే గాని చేసేవాళ్ళు, నిర్ణయం తీసుకునే వాళ్ళు వేరే విధంగా ఉంటుంది అనమాట. మేం పోవాల్సినంత అవసరం లేదు. మేము కావాలంటే రేవంత్ రెడ్డి గారిని కలవగలుగుతాము. మేము మాది డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్. వాళ్ళతో పోయినప్పుడు మేము నిర్భయంగా మాట్లాడలేం కదా. మేము నిర్భయంగా చిత్ర పరిశ్రమ గురువులో ఉన్న సమస్యల మీద మాట్లాడలేము. వాళ్ళు మాట్లాడేది వాళ్ళు కమర్షియల్ గా మాట్లాడతారు. వాళ్ళకి ఎంతసేపు లాభాపేక్ష, డబ్బు సంపాదించే విధానమే వాళ్ళకి ప్రధానంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ దిశగా మాట్లాడుకుంటారు. అవును సార్, మీరు ఇప్పుడు ఒకటి సినిమా ఇండస్ట్రీ అనేది ప్రాఫిటబుల్ బిజినెస్ కాదు, కానీ ఎందుకు ప్రాఫిటబుల్ బిజినెస్ చేశారు మరి?
ప్రాఫిటబుల్ బిజినెస్ చేసేసారు, ఆల్రెడీ చేసేసారు. నేను అదే అంటున్నాను, రాజ్యాంగం ప్రకారంగా తీసుకుంటే అసలు చిత్ర పరిశ్రమ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ అనేది ఏదైనా కూడా ఇప్పుడు మన సినిమాకి సంబంధించింది ఒక ఆర్ట్ అనేది ఇట్ ఈస్ నాట్ అన్ ప్రాఫిటబుల్ బిజినెస్. ఇది నాన్ ప్రాఫిటబుల్. సొసైటీలో బాగుపడడం కోసం, సొసైటీకి ఒక మెసేజ్ పంపించడం కోసం ఉన్న ఒక యూనిట్ అది. దాన్ని ఎందుకు ప్రాఫిటబిలిటీలోకి తీసుకొచ్చారు? అవును. ఓకే మనతో పాటు కేంద్ర రెడ్డి గారు, ఒక్క నిమిషం. మనతో పాటు థియేటర్స్ ఓనర్స్ ప్రెసిడెంట్ విజయేందర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. విజయేందర్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. రేపు మొత్తం ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మీరు చూస్తారు. రేపు సీఎం రేవంత్ రెడ్డితో భేటీకి సినీ పెద్దలు రేపు వెళ్తున్నట్టు మనకు సమాచారం కూడా ఉంది. దీనికి సంబంధించి అసలు రేపు ఏం జరుగుతుంది అంటారు? క్యాజువల్ గా కలుస్తుందండి. రేపు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ సెక్రటరీ మరియు ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ సెక్రటరీ మరియు దిల్ రాజు ఎఫ్డీసీ చైర్మన్ కొంతమంది నిర్మాతలు కలిసి సార్ని కలుస్తున్నారు. ఈ ఇన్సిడెంట్ మీద కొద్దిగా అలజడి అయింది. అది ఏం లేదు, అందరూ హ్యాపీగా ఉన్నాం. కానీ దేనికోసం అంటే సంక్రాంతికి విడుదల చేసే సినిమాల కోసమా లేకపోతే నిజంగానే అది మనం ఊహించుకుంటే తప్పండి. అది దేనికి కూడా పోతున్నది ఎవరికి తెలియదు. ఆ టికెట్ రేట్ల విషయంలో అయితే వీళ్ళందరినీ వెంట పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక దిల్రాజు గారే పోయి మాట్లాడుకోగలుగుతారు. ఎందుకంటే సంక్రాంతికి వచ్చే 3 సినిమాలు దిల్రాజు గారే కాబట్టి ఆయన ఒకటే డీల్ చేసుకోగలుగుతాడు. అది ఆ విషయం కాదు, టికెట్ రేట్ల విషయం అసలుకే కాదు. ఈ అల్లు అర్జున్ విషయంలో కొంతమంది అనవసర రూమర్ లేపారు. ఏది పరిశ్రమ అంతా ఆంధ్రాకి తరలిపోద్ది. ఆంధ్రాకి ఎవ్వరు తరలిపోరు సార్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లీడింగ్ అడ్వకేట్లు ఆంధ్ర హైకోర్టులో పనిచేసే లీడింగ్ అడ్వకేట్లు 10 మంది దాకా హైదరాబాద్ ఇల్లు పెట్టుకుని హైదరాబాద్ లో ఉండి ప్రతిరోజు కానీ లేదా వారానికి 2 రోజులు కానీ ప్రయాణం చేసి అక్కడికి వేస్తారు. అట్నే ఐఏఎస్ ఆఫీసర్లు అట్నే ఉండు, ఐపీఎస్ ఆఫీసర్లే ఉండు. నా ఇంటి పక్కన ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ఉన్నాడు. ఆయన 70 నుంచి 80 వేల మధ్యలో శాలరీ. ఆయన గుంటూరు ట్రైన్ పోయి గుంటూరు ట్రైన్కి వస్తాడు తప్పితే ఇల్లు షిఫ్ట్ చేయడు. హైదరాబాద్ నుంచి పరిశ్రమ షిఫ్ట్ అయ్యే ప్రసక్తే లేదు. ఎందుకంటే హైదరాబాద్ నేచురల్ ఎయిర్ కండిషన్. ఆంధ్రాకి పోతే ఉబ్బరిచ్చి కానీ సెట్టింగ్ నిజమే. నాకు తెలిసి ఎవ్వరం పోము. ఇప్పుడు హైదరాబాద్ నుంచి వెళ్ళరానంటే మొన్న కేఎస్ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మాకు ఇక్కడికి రావాలనుంది, ఫిలిం సిటీ లాగా. కేతిరెడ్డి గారే గాని ఇంకెవరే గాని ఎవరైతే మాట్లాడుతున్నారో కాంగ్రెస్ ప్రభుత్వానికి సినిమా రంగానికి ఎలాంటి గొడవలు లేవు, గొడవలు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. గొడవలు సృష్టించేది ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. సతీష్ గారు వినండి, నేను ఒకటే వాళ్ళు ముఖ్యమంత్రి వినండి. రేపు ప్రభుత్వాన్ని ఆ నిర్మాతలు అందరూ కూడా వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు వచ్చి కలుస్తుంది. వాళ్ళు ఏమని రిప్రజెంటేషన్ ఇస్తారు రేపు తెలుస్తారు. అంతేకాని దీని విలువలు పలు ఎందుకంటే ఆబ్జెక్ట్ లేకుండా సీఎం అపాయింట్మెంట్ ఇచ్చేసారా? కాదండి సార్, ఆబ్జెక్ట్ లేకుండా సీఎం అపాయింట్మెంట్ ఇచ్చేసారా? ఎందుకు ఇవ్వరండి? ఖచ్చితంగా నేను అడుగుతాను, ఇస్తారా? ఇప్పుడు నేను అడుగుతాను, ఇస్తారా? అలాంటప్పుడు ప్రతి సామాన్య కార్యకర్త సీఎం అపాయింట్మెంట్ ఇవ్వాలి అంటే ఏదో ఒక అంశం ఉండాలి, ఏదో ఒక ఆబ్జెక్ట్ ఉండాలి, ఏదో ఒక పర్పస్ ఉండాలి. ఏం పర్పస్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి ఎవరు అడిగితే వాళ్ళని అపాయింట్మెంట్ ఇచ్చేస్తారా? ఇంకోసారి ఇక్కడ వినండి, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సామాన్య వ్యక్తి పోయి కలిస్తే కూడా అపాయింట్మెంట్ ఇస్తుండండి. కేతిరెడ్డి గారు, మీరు నోట్ దిస్ పాయింట్ అండి. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన రిప్రజెంటేషన్ చేస్తున్నారు. సీఎం గారు ఎవరికి అడిగినా అపాయింట్మెంట్ ఇస్తారంట. మీరు ఒక మెయిల్ పెట్టండి. ఇస్తాడు. విజయేందర్ రెడ్డి గారు లెటర్ ఏదో ఇవ్వాలి సీఎం కి అని చెప్పారు కదా మొన్న ప్రెస్ మీట్ లో. ఎగ్జిక్యూటివ్ ఓకే అని చెప్పారు కదా. విజయేందర్ రెడ్డి గారు నేను రేవంత్ రెడ్డి గారు మాట్లాడే వర్షం మేమెవరో కాంగ్రెస్ కి వ్యతిరేకం కాదు, మేమంతా కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నాడా? హలో, ఎవరు చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ చెప్తున్నారు. ప్రతి వ్యక్తికి ఇస్తాడు. సార్, ఏ సీఎం అయినా ఆబ్జెక్ట్ లేకుండా అపాయింట్మెంట్ అనేది ఇవ్వరు. ఖచ్చితంగా వాళ్ళకి చీఫ్ సెక్రటరీ కావచ్చు, పిఎల్. సార్, మీకు తెలిస్తే చెప్పండి, లేదు అనుకుంటే మాత్రం దయచేసి ప్రజల్ని మాత్రము అనవసరంగా రాంగ్ డైరెక్షన్ తీసుకెళ్లకండి. వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వాలంటే దానికి ఒక ప్రోటోకాల్ ఉంటది, అది తెలుసుకోండి. గవర్నమెంట్ లో ఆయన గవర్నమెంట్ సీఎం, మీలాగా నాలాగా లేకపోతే యాంకర్ లాగా లేకపోతే జగదీష్ రెడ్డి కాదు. ఓకే, సీఎం కి ఒక ప్రోటోకాల్ ఉంటది, దానికి ఖచ్చితంగా ఒక శాఖ ఉంటది. లేదని చెప్పట్లే. దెన్
ప్రోటోకాల్ ఉంది సార్ మరి ఆ ప్రోటోకాల్ లో ఖచ్చితంగా వాళ్ళ అంశాలు చెప్పే ఉంటారు, చెప్పకుండా ఉండరు. గోకిడినండి సతీష్ అన్న. సినిమా రంగం ఎవరొచ్చినా లేకపోతే సామాన్యుడు తన సమస్యను తీసుకొచ్చి ముందు పెట్టినా మన సార్ నేను అదే సార్ నేను కూడా అంటున్నాను, ఒక ఆబ్జెక్ట్ అనేది ఉంటది, సతీష్ గారు కలవడానికి ఒక ఆబ్జెక్ట్ ఉంటది. సతీష్ అన్న సినిమా సతీష్ అన్న చెప్పండి చెప్పండి అన్న నేను కర్ణే అరవింద్ మాట్లాడుతా ఉన్నా. నేను ఒక మాట మీ నుంచి నేను ఒక అప్పీల్ అంటే నా విజ్ఞప్తి అన్న, దయచేసి ఓకే తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరిని ఆ ప్యానెల్ లో ఉన్నటువంటి మీకు కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. గుప్పిచ్చి బోరు దుంకుతుంటే ఒక్కటన్నా మరి సిక్కగా వార్తలేదు. అయ్యా చెరువుల అయ్యా తెలంగాణ అయ్యా అయ్యా సార్, దయచేసి సతీష్ గారు మళ్ళీ మాట్లాడతారు. ఒక్క నిమిషం ఆగండి. కేసీఆర్ గారి పడి 10 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన నేను, ఎస్సీసీఎల్ స్టేట్ ప్రెసిడెంట్ గా పనిచేసిన, దళిత పాలసీ నిర్మాణం చేసినప్పుడు దానికి చైర్మన్ నేను. అయ్యా నీవు కేసీఆర్ గారి దేవుడు, నువ్వు నొక్కు. కేటీఆర్ నీకు దేవుడు నొక్కు. ఆలోచించండి, సీఎం పక్కన పెట్టండి సార్, గవర్నమెంట్ ఆఫీసర్ లో మీరు ఒక క్యాడర్ వ్యక్తిని పైనుంచి కలవాలంటే కూడా వాళ్ళు ఖచ్చితంగా మనం చీటీ రాసి అపాయింట్మెంట్ అక్కడ పక్కన పెట్టండి. మీరు ఒక ఆఫీస్ కి వెళ్ళి ఒక ఆఫీస్ చాంబర్ దగ్గర నిల్చుకొని, గవర్నమెంట్ ఆఫీస్ చాంబర్ దగ్గర నిల్చుకొని మీరు సార్ మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి. కలవాలి అంటే చీటీలో రాసి ఇవ్వాలి, మీరెవరు, మీ పేరేంటి, ఊరేంటి, ఆబ్జెక్ట్ ఏంటి ఇస్తే గానీ మీకు పిలవరు. అలాంటిది ముఖ్యమంత్రి గారిని కలవడానికి రేపు అపాయింట్మెంట్ ఇచ్చారు అంటే దేనికోసం ఇచ్చారు, ఎందుకు కలుస్తున్నారు, ఏంటనేది ఖచ్చితంగా అంశం ఉంటది. ఆ అంశం లేకుండా తెలంగాణ సినిమా రంగానికి సంబంధించిన మండలి వాళ్ళు పిఏ గారికి దరఖాస్తు పెట్టుకొని సీఎం ఇస్తారు. సార్ నేను అనేది కూడా అదేనండి, వాళ్ళు దరఖాస్తు పెట్టుకున్నారు, సీఎం గారు అపాయింట్మెంట్ ఇచ్చారు, ఎందుకోసం పెట్టుకున్నారో చెప్పండి సార్ అంటున్నాం. ఇక్కడ ఒక రెండు తెలుస్తుంది ఒక రెండు విషయాలు అన్ని చెప్పాలి. ఇక్కడనే తెలుస్తుంది కదా, వాళ్ళే ప్రెస్ మీట్ పెడతారు. యాంకర్ విషయాలు సార్. ఓకే చెప్పండి అరవింద్ చెప్పండి సార్. నేను ఒక రెండు విషయాలు మాట్లాడుతున్నాను. దయచేసి సరే, సినిమా ఒక భాగము అయినప్పటికీ కూడా సినిమాని సార్ దయచేసి ఒక్క నిమిషం ఆగాలి సార్. సినిమా ఒక భాగం అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక వికృతమైనటువంటి క్రీడ ఏంది అనేటువంటి విషయాన్ని దయచేసి సతీష్ అన్న సమాధానం 100% చెప్తాడు, మాకేం ఇబ్బంది లేదు. కానీ నేనేమంటా ఉన్నాను అంటే, ఇవాళ శుక్రవారం వస్తే చాలు సార్, శుక్రవారం వస్తే చాలు. ఎవరిని సార్ దయించి ఒక్క మాట, నన్ను పూర్తి అయిన తర్వాత ఇది వాస్తవమా అవాస్తవమా మీరు అధ్యయనం చేయండి దయచేసి. ఒక సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి మీరు ఈ లఘు చర్చ గొప్పగా జరగాలి, ఈ లఘు చర్చ గొప్పగా జరగాలి. ఒక అల్లు అర్జున్ గారి పైన లేకుంటే ఇంకొకరి పైన తో పాటు యావత్ తెలంగాణ పైన జరిగితే బాగుంటది అనేటువంటి నా ఆలోచన సార్. దయచేసి ఏం జరగాలి ఇప్పుడు అయితే విజేందర్ రెడ్డి గారు తెలంగాణ సర్వనాశనం చేసి విజేందర్ రెడ్డి గారు మీరు ఎట్లుంటారు సార్ యాంకర్ గారు? మీ దగ్గరకు వస్తాను, మీతో మళ్ళీ మాట్లాడతాను. రాజకీయ అల్లు అర్జున్ గారి సంఘటన కూడా రాజకీయంగా లబ్ధిగా పంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు మీరు. టీఆర్ఎస్ వాళ్ళు అల్లు అర్జున్ సతీష్ గారు కాంట్రవర్సీ. ఓకే విజేందర్ రెడ్డి గారు, ఇప్పుడు సార్ మీరు జీ న్యూస్ గారికి ఒక విన్నపం, మీరు ఎప్పుడైనా చర్చ పెడితే కంప్లీట్ పొలిటికల్ వాళ్ళన్నా పిలవండి, కంప్లీట్ సినిమా వాళ్ళన్నా పిలవండి. అంటే ప్రభుత్వ ప్రమేయం కూడా ఉందని ఆరోపణ ఉంది కదా, అందుకే మేము వ్యాపారస్తులం ఏ పార్టీ అంటే దీంట్లో ప్రభుత్వ ప్రమేయం ఉందని కూడా ఆరోపిస్తున్నారు, అందుకే ప్రభుత్వ వాళ్ళు కూడా వచ్చారు. ఎట్లా ఉంటుందంటే రాజకీయాలు సినిమా డిబేట్ లో వాళ్ళిద్దరన్నా పిలవండి, లేకుంటే మా ఇద్దరన్నా పిలవండి. ఓకే మీరు చెప్పండి విజేందర్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి అంటే ప్రభుత్వం కదా, మరి రేపు ఎందుకు కలుస్తున్నట్టు మీరు? ప్రభుత్వం కదా చెప్తా ఆగండి, దయచేసి ఆగండి. వేరా అరే మీరు ఇట్లా క్రాస్ మాట్లాడితే మాట్లాడదాము. దిల్ రాజు గారు ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అమెరికాలో ఉండటం, ఫస్ట్ డే ఒక రోజు ఉన్నాడు, బెయిల్ దొరకంగానే ఆయన అమెరికా ఏదో ప్రోగ్రామ్ ని పోయిండు, మళ్ళీ నిన్న రాత్రి వచ్చిండు. దిల్ రాజు గారు మా ఎఫ్డిసి చైర్మన్. ఇదంతా డిస్టర్బ్ గా ఉంది, స్టేట్ అంతా డిస్టర్బ్ ఉంది. ఏ ఛానల్ చూసినా అర్జున్ సంధ్యా థియేటర్ అని వస్తుంది. దాని మీద కొంత అందరం కలిసి క్లారిటీగా ఉందాము అని అపాయింట్మెంట్ అడిగి రేపు పోతున్నారు. రేపు పోయి వచ్చిన తర్వాత ఏ విషయం అప్పుడు బయటపడుతుంది కదా. మీరు ఊహించుకుంటే ఎట్లా కొట్టిన టికెట్ రేట్లని కొందరు, అర్జున్ విషయాలను కొందరు, కేసు మాఫ్ చేయాలని కొందరు, ఇట్లా రకరకాల అనుకోవడం అనవసరం. రేపు ఉదయం 1 గంట కల్లా క్లారిటీ వచ్చేస్తుంది.
రైట్ రైట్ అంటే విజేందర్ రెడ్డి గారు, అంటే ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని అసెంబ్లీ వేదికగా సీఎం ప్రకటించారు కదా, అంటే ఆ నిర్ణయాన్ని కూడా మార్చే శక్తి టాలీవుడ్ కి ఉందంటారా? నాకు తెలిసి ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది సందర్భం కాకపోవచ్చు, రేపు ఉదయం కలిసేది ఆ సందర్భం కాకపోవచ్చు. ఒకవేళ మాకు తెలిసిన జస్ట్ గెస్ట్ ఏంటంటే 400 కోట్లు 500 కోట్లు పెట్టి సినిమా తీసిన దిల్ రాజు గారు గేమ్ చేంజరు, బాలకృష్ణ సినిమా కూడా వారే డిస్ట్రిబ్యూషన్, మన ఇంకా వెంకటేష్ గారి సినిమా కూడా వారే డిస్ట్రిబ్యూషన్. ఏంటంటే సడన్ గా రేట్లు తగ్గిస్తామని ప్రకటించడం వల్ల వ్యాపార పరంగా దెబ్బ తగులుతుందేమో. ఏదైనా ఒక డేట్ పెట్టి చేయమని కోరే అవకాశం ఉంది. నేను జస్ట్ గెస్ చేస్తున్నా, అది కరెక్ట్ అని కాదు. ఒకవేళ అటువంటి అవకాశం వస్తే సీఎం గారు కనుక సాటిస్ఫాక్షన్ అయితే ఎఫెక్ట్ మార్చ్ అనో ఎఫెక్ట్ ఫిబ్రవరి అన్నా కూడా ఏం ఇబ్బంది లేదు. ఎందుకంటే ఒక నెలతోటి పోయేది కొంపల మునిగేది ఏం లేదు. రేట్లు అనేది మాత్రం తక్కువే ఉండాలి, అందరూ సామాన్య ప్రేక్షకులకు అందుబాటులో ఉండాలి, సింగిల్ స్క్రీన్ రేట్ మరీ తక్కువ ఉండాలి, మల్టీప్లెక్స్ లో మీ ఇష్టం వచ్చినట్టు పెంచుకోండి. అంటే బెనిఫిట్ షోలు కానీ విజేందర్ రెడ్డి, అంటే బెనిఫిట్ షోలు కానీ లేకపోతే టికెట్ రేట్ పెంచుకోవడం కానీ ఇవన్నీ ఓన్లీ తెలంగాణకి పరిమిత అంశం కాదు కదా, అంటే దేశం మొత్తం ఎప్పటి నుంచో కూడా ఉంది ఇది. ఇది రాష్ట్రానికి ఎవరు ఇష్టం వాళ్ళండి. బెంగళూరులో 2000 కాదు 5000 కూడా పెట్టుకోవచ్చు. బెంగళూరులో నిర్మాత కనుక దరఖాస్తు చేస్తే బెంగళూరులో 5000 కూడా పెట్టుకోవచ్చు. సంప్రదాయాలు రేవంత్ రెడ్డి డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రాలో ఫిక్స్ గా 100 కంటే ఎక్కువ లేదు, మీరు కనుక 100 కోట్లు తీసినట్టు సర్టిఫికేట్ వితౌట్ హీరో వితౌట్ డైరెక్టర్ తీసుకొస్తే మీకు రేట్లు పెంచుతా లేకుంటే పెంచా అన్నాడు. ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క జీవో ఉంటుందండి, అన్ని స్టేట్ లో ఒకే రకమైన జీవో ఉండదు. రైట్ రైట్ కేతిరెడ్డి గారు, నిజంగా అంటే ప్రభుత్వంతో కానిది దిల్ రాజు ఒక్కడితో అవుతుందంటారా? దిల్ రాజు ఎఫ్డీసీ చైర్మన్ అండి. ఇది దిల్ రాజు ఎఫ్డిసి చైర్మన్ అంటే రేపో ముఖ్యమంత్రితో ఉండొచ్చు, కలిసేదానికి అవకాశం ఉండొచ్చు. చిత్ర పరిశ్రమ నుంచి ఉన్న సమస్యల్ని ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్లేదానికి. అంటే ఇప్పుడు ఏంటంటే దిల్ రాజు అమెరికా నుంచి రాగానే ముఖ్యమంత్రిని కలవడం జరిగింది. కలిసిన సందర్భంలో దిల్ రాజుకి ఈ సమస్య అప్పచెప్పడం జరిగింది. ఎందుకంటే డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ గా అప్పచెప్పడం లేదండి, ఎఫ్డీసీ చైర్మన్ బాధ్యత అది. ఎఫ్డిసి చైర్మన్ అది థియేటర్ లో జరిగిన స్టాంపింగ్, మనిషి చనిపోయిన దానికి ఎఫ్డిసి చైర్మన్ కి ఏం సంబంధం సార్? అది చట్టం తన పని తను చేసుకుంటుందండి. దిల్ రాజు గారు సన్నిధిలో జరిగిన స్టాంపింగ్ గురించి ఏమీ మాట్లాడలేడు, అది యాక్ట్ నడుస్తుంది. అది కాదు ఇక్కడి నుంచి తరలిపోయేది అస్సలు తరలిపోదండి, 100% తరలిపోదు. అనేది కరెక్ట్ కాదు. అనే తల్లిపోయినప్పుడు చెప్తుర్లేండి. చెప్తే చిన్న ఎంప్లాయీ 50,000-60,000 ఎంప్లాయీ కూడా పోట్లేడు, కోట్లు పెట్టారు. మీకు మద్రాస్ నుంచి ఇక్కడికి వచ్చారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు అక్కడ పోతారని అక్కడ కూడా ఆ ప్రభుత్వం కూడా ఏదన్నా వీళ్ళ ఆస్తులు పెంచుకునేదానికి అక్కడ కూడా ఏదైనా ఇస్తే స్టూడియోలు అక్కడ కూడా కట్టుకుంటారండి. అదే రామాలయం స్టూడియో కూడా ఉంది కదా అక్కడ, వైజాగ్ లో రామానాయుడు స్టూడియో ఉంది కదా. అదే విధంగా వీళ్ళు అడుగుతున్నారు కదా, మొన్న అడిగారండి వజ్రోత్సవాలు, ఎన్టీఆర్ గారి వజ్రోత్సవాల సభలో వీళ్ళు అడిగారండి, సమావేశంలోనే అడిగారు. విజేందర్ రెడ్డి గారు అడిగారు, మేము మాకు ఇక్కడ ఫిల్మ్ సిటీ లాగా అదే విధంగా స్కిల్ డెవలప్మెంట్ కోసం అప్పటికి గొడవ లేదు. రామారావు గారి సమావేశం అప్పటికి ఈ అల్లు అరవింద్ అల్లు అర్జున్ గొడవ లేదండి. లేనప్పుడు కూడా వాళ్ళు అడుగుతారు, ఇక్కడ ప్రాపర్టీలు వాళ్ళ వాల్యూ పెరిగిపోయినాయి, ఇక్కడ కూడా ప్రాపర్టీస్ సంపాదించుకునే దానికోసం అడుగుతారనమాట. ఇది ఒక పెట్టుబడిదారీ వ్యవస్థ తెస్తున్న ఇదిలో ఒక భాగం మాత్రమే ఇదంతా. రైట్ రైట్ అరవింద్ గారు. సార్ 2 విషయాలు సార్ ఇక్కడ దయచేసి నేను 2 విషయాలు నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, ప్రధానంగా ఇప్పుడు సతీష్ అన్న సుదీర్ఘకాలం పాటు ఆయన రాజకీయ జీవితంలో ఉన్నాడు, ఆయన నాకు అత్యంత ఆత్మీయుడు, దాంట్లో నాకేమి. ఇప్పుడు ఆయన గురించి ఎందుకు సార్ మీరు చెప్తారు, టైం వేస్ట్, మీరు వేరేది మాట్లాడండి సార్. అప్పుడు మీకు తెలుసు సార్, ఆయన మాట్లాడండి సార్. అరవింద్ గారు మీరు విషయం అరవింద్ గారు సబ్జెక్ట్ మాట్లాడండి. బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు జరుగుతున్న వివాదానికి సంబంధించిన వ్యవహారం ఉంటే చెప్పండి సార్. మీరు వ్యక్తిగతంగా ఎందుకు సార్ మాట్లాడుకుంటారు చెప్పండి సార్. మంచి మాట చెప్పారు సార్. దయచేసి నేనేమంటా ఉన్నాను అంటే, కేతిరెడ్డి సార్ మీరు సరే మా అందరికంటే వయసులో పెద్దవాళ్ళు, అనుభవంలో పెద్దవాళ్ళు, నేను అనేటువంటి మాట ఏంది అని అంటే,
అల్లు అర్జున్ గారి ఒక వ్యవహారం తెరపైకి వచ్చింది అని మనం అనుకున్నప్పుడు నేనేమంటా ఉన్నాను అంటే, ఈ ప్రభుత్వం మేము ఎక్కడైనా ధర్నాలు చేస్తున్నటువంటి క్రమంలో, లేదు అనుకుంటే ఇంకెక్కడికైనా మేము పోతున్నాను అని అనుకునేటువంటి క్రమంలో ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రివెంటివ్ అరెస్టుల్ని మమ్మల్ని చేస్తా ఉన్నది. మా ఎమ్మెల్యేలని, మా నాయకుల్ని అందరినీ కూడా ప్రివెంటివ్ అరెస్టుల్ని చేస్తా ఉన్నది. ఒక అంశం. రెండో అంశం ఏంటి అని అంటే, సరే అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర హౌస్ అరెస్ట్ వాళ్ళని చేయనప్పటికీ కూడా అల్లు అర్జున్ గారిని ఆయన సంధ్యా థియేటర్ దగ్గరికి వచ్చినప్పుడు ఎగ్జిస్ట్ ప్లస్ ఎంట్రీ రెండు ఒకటే అని అనుకున్నప్పుడు పోలీసులే ఎంట్రీ ఇచ్చినటువంటి నేపథ్యాన్ని మనం కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దట్టు రాజు నాయక్ గారు, తర్వాత మౌనిక గారేమో ఎస్ఐ గారు, రాజు నాయక్ గారేమో సిఐ గారు, ఇద్దరు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సరే వాళ్ళు ఎంత మేరకు చేయగలిగారో అంత మేరకు చేయగలిగారు. అయితే ఈ విషయాన్ని ఇక్కడ తను మరణించింది అంటే, తను తొక్కిసలాటలో మరణించింది అనేటువంటి విషయాన్ని స్వయంగా అల్లు అర్జున్ గారు ఏమని చెప్పిండ్రు అంటే, నాకు ఆ విషయాన్ని నెక్స్ట్ డే తెలిసింది. ఆ తర్వాత నా సక్సెస్ మీట్ ని, తర్వాత నా విజయోత్సవ ర్యాలీలని, తర్వాత నా విజయోత్సవ సభల్ని నేను రద్దు చేసుకున్నా. నేను ఎట్టి పరిస్థితులలో ఇవాళ కోర్టు పరిధిలో, ఇవాళ ఒక కేసు పరిధిలో నేను తిరుగుతా ఉన్నా. నేను A1 లాగా నేనున్నా. నేను ఎట్టి పరిస్థితుల్లో ఇది తీసుకోను అనేటువంటి విషయాన్ని అల్లు అర్జున్ గారు చెప్పిండ్రు. ఇవాళ అనేక సమస్యలు ఈ రాష్ట్రంలో ఉత్పన్నం అవుతా ఉన్నాయి సార్. గురుకులాలో చాలా మంది విద్యార్థులు వాళ్ళు ఇచ్చినటువంటి భోజనంతో మరణించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. రైతులు మరణించినటువంటి సందర్భాలు అనేక. అంటే ఇవన్నీ కూడా పక్కదారి పట్టించనీకి అంటారా? 100% కదా సార్, 100% కదా. ఇవన్నీ కూడా అంటే మీకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎటువంటి డెవలప్మెంట్ కనిపించట్లేదా సార్? నేను 2 విషయాలు మాత్రమే చాలా స్పష్టంగా మీకు చెప్పి నేను లెఫ్ట్ అవుతాను సార్. ఆది నుంచి ఇప్పటి వరకు మీరు చూసుకుంటే డైవర్ట్ పాలిటిక్సే. అసెంబ్లీలో ఒక చర్చని ప్రారంభించి ఆ చర్చలో కూడా పచ్చి అబద్ధాలను ప్రచారం చేసి నిన్నటి అసెంబ్లీ వరకు కూడా పచ్చి అబద్ధాలను ప్రవేశపెడుతున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు గురించి ఎవ్వరు తెలంగాణ ప్రజల్లో ఎవ్వరు కూడా ఆయనని స్వాగతిస్తలేరు. ఇవాళ అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు విమర్శలు ప్రతి విమర్శలు సాధారణం. అంటే మీ ప్రభుత్వ హయాంలో కూడా అన్యాయాలు అక్రమాలు చాలా జరిగాయని చెప్పేసి కూడా చాలా కంప్లైంట్ కూడా వచ్చాయి. ఎప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు చూసుకున్నా, లేకపోతే విద్యుత్ కొనుగోలు ఒప్పందం చూసుకున్నా కూడా, ఈ కార్ చూసుకున్నా కూడా మొత్తం అవే ఉన్నాయి కదా సార్. ఈ కార్ రేస్ విషయంలో, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో, మిషన్ భాగీరథ విషయంలో లేదు అనుకుంటే తను ఏవైతే అబద్ధాలను ప్రచారం చేస్తా ఉన్నాడో దానిపైన లోతైన చర్చ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మేము ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం మేము చెప్తలేము. ఒక్క అవాస్తవం కూడా ఈ తెలంగాణ ప్రజలకు చెప్పబోము. కాబట్టి మాకు ఎట్లాంటి అంటే మేమేమంటా ఉన్నాము అంటే సార్, నిన్న జరిగినటువంటి ఈ కార్ రేస్ విషయంలో కానివ్వండి, అంతకు ముందుకు ఆయన అన్నటువంటి కాళేశ్వరం విషయంలో కానివ్వండి, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఇవన్నిటిలో విషయంలో ఒక కాంక్రీట్, ఒక కన్స్ట్రక్టివ్ విధానం ఉండాలి సార్. దయచేసి ఇట్లాంటి ఒక చర్చ ప్రారంభిస్తే ఆ చర్చ గొప్పగా జరగాలి. ఆ చర్చ జనాలకు ఉపయోగపడాలి. ఆ చర్చ ద్వారా జనాలకు లాభం జరగాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో డైవర్ట్ పాలిటిక్స్ చేయడం కోసం ఇవాళ అల్లు అర్జున్ గారి గురించి ఏ చిన్న పిల్లోని అడిగినా కూడా ఇవాళ తను ఆయన పేరు మర్చిపోయినందుకు మాత్రమే సార్. సతీష్ గారిని అడుగుదాం. ఆయన పేరు మర్చిపోయినందుకు ఇవన్నీ అయిపోయినాయి కదండి. రేపు రాజీకి కూడా వచ్చారు, రాజీ పెట్టుకున్నారు, రేపంతా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ ముఖ్యమంత్రి దగ్గర పోతున్నాడు అల్లు అర్జున్. సినీ ఇండస్ట్రీని గుప్పట్లో పెట్టుకుని రప్పించుకోవడానికి అన్న ఇప్పుడు దాని గురించి ఇప్పుడు రేపు వాళ్ళు రాజీ చేసుకుంటున్నారు, అన్ని జరిగిపోతున్నాయి కదా. ఈ రాజీ చేసుకుని కేతిరెడ్డి గారు, ఈ రాజీ చేసుకుని అయిపోయిన తర్వాత నిజంగా బెనిఫిట్ షోలు ఉంటాయా? టికెట్ రేట్లు పెంచుకోవచ్చా? సార్ కేతిరెడ్డి గారు దయచేసి నేను వెరీ పర్టికులర్ గా చెప్తున్నాను. మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను,
మీరు అసెంబ్లీ సాక్షిగా మీ ద్వారా కాదు టీవీ ద్వారా మీ ద్వారా కొడితే ఏం ప్రయోజనం? నువ్వు మీరు బీఆర్ఎస్ కదా, మీ ద్వారా కొడితే ఏం ప్రయోజనం? టీవీ ద్వారా కోరేది ఏంటంటే ముఖ్యమంత్రి గారిని, అసెంబ్లీ అనేది శాసనసభ్యులకి ప్రజలకి ఒక దైవాలయం లాంటిది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అసెంబ్లీ సాక్షిగా చెప్పినా ఏ రకంగా కూడా రేట్లు నేను ఇంకా పెంచను, నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఎవరికి కూడా పెంచే విధానం అనేది లేదు అని మీరు చెప్పారు కాబట్టి పాటించాలని చెప్పి మేము కోరుతున్నాము. నిజంగానే రేపు చర్చలో ఈ అంశం వచ్చిన తర్వాత నిజంగానే ఇవన్నీ వెనక్కి తీసుకున్నామని చెప్తే పరిస్థితి ఏంటి కేతిరెడ్డి గారు? వెనక్కి తీసుకున్న కేసే కదండి. కేసు ఎక్కడికి పోదండి, కేసు ఎక్కడికి ఎందుకు పోదండి చెప్పంటారా? కేసు ఎక్కడికి ఎందుకు పోదంటే కేసు అనేది పెట్టారు. ఇప్పుడు అతను 2 కోట్ల రూపాయలు తీసుకున్న అతను నేను కేసు విత్డ్రా చేస్తున్నాను అని అంటున్నాడు. కానీ అట్లా కుదరదు. భారత చట్టాల్లో ఆయన రేపు వీక్ గా చెప్పొచ్చు, ఏదన్నా వీక్ గా సాక్ష్యం చెప్పొచ్చు. వీక్గా 164 స్టేట్మెంట్ అతను తప్పుగా ఇవ్వచ్చు, అతనే కేసు పెట్టాడు కాబట్టి ఇవ్వచ్చు కానీ అదే కోర్టులో మాత్రం ఇది చార్జ్షీట్ వేస్తారు. అందరినీ 18 మంది ఉన్నారు, వాటిల్లో వాళ్ళందరినీ విచారించడం జరుగుతుంది, క్రాస్ ఎగ్జామిన్ జరుగుతుంది. ఇప్పుడు అక్కడ రాజీ చేసుకున్నంత మాత్రం కేసు విత్డ్రా కాదండి, అది జరిగే పని కాదా? అట్లా జరగదు అన్నమాట. అట్లా జరగదు, చట్టంలో ఎక్కడ జరగదు. బాగా అట్లా జరుగుతుందా? నువ్వు చెప్పు, అట్లా జరుగుతుందా? సతీష్ గారు, మిత్రుడు కేతిరెడ్డి గారు ఆయన పూర్తిగా ఎట్టున్నాడంటే సినిమా నిర్మాతల మీద ఆడేదో కాంప్రమైజ్ అయ్యింది చెప్పి ఆయన కేతిరెడ్డి గారు కాంప్రమైజ్ దానికి పోతున్నారని చెప్పాడు కదా నిన్న. దిల్ రాజు చెప్పాడు కదా. దిల్ రాజు ఏం చెప్పాడు? దిల్ రాజు ఒక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి. దిల్ రాజు గారు ఆయన వచ్చి తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ ఈ గ్యాప్ ని సినిమా పరిశ్రమ ముఖ్యమంత్రి మధ్య ఉన్న గ్యాప్ ని నేను సరిచేస్తాను అని చెప్పాడు కదా. నేను సరిచేస్తాను, అందుకే నన్ను పంపించాడు ఈ సమస్యను పరిష్కారం చేయమని చెప్పి నన్ను పంపించాడు ముఖ్యమంత్రి అని చెప్పాడు. మీరు చూడండి. ఈ రోజు బెనిఫిట్ షోల గురించా లేకపోతే టికెట్ల పెంపకాల గురించా మేము అసెంబ్లీలో మేము చెప్పినాము. ఒక రోజు సినిమా రంగం అనేది ఇలా కొత్తగా వచ్చింది కదా, వందల రోజులు మేము సలహా ఇస్తున్నాం అంతేగాని మీరు చెప్పారు కాబట్టి. మీరు కేతిరెడ్డి గారు ఛానల్ వాళ్ళు మీరు సినిమా నిర్మాత గారు మీరు దాన్ని దుర్వినియోగం చేసుకోకండి. అయితే నేనేమంటున్నాను, రేవంత్ రెడ్డి గారు చెప్పాలా? మేము అడిగేదానికి సమాధానం మీరు చెప్పేది ఏమైనా జరుగుతుంది అక్కడ? మీరు చెప్పేది జరుగుతాయా? మాకైతే తెలియదు. నేనేమంటున్నా సార్, ఈ రోజు సినీ రంగ పరిస్థితులలో ఏవైతే ఉన్నాయో ఈ అల్లు అర్జున్ అంశం ఒకటే. నేనేం సినిమా తీశాను నీకు చెప్పేది ఉంది, గూగుల్లో పోయి కొట్టుకో. ఏం సినిమా తీశాను ఏందని నీకు తెలియాలంటే గూగుల్లో పోయి కేతిరెడ్డి సతీష్ గారు ఆయన చెప్పుకోమని చెప్పు. ఆయన చెప్పుకోవాల్సింది ఆయన చెప్పుకోవాలా. ప్రతిదానికి అడ్డ వచ్చి మాట్లాడుతుంటే నేనెందుకు మాట్లాడతానే అంటావు? నీకంటే సీనియర్ నేనున్నాయా? నువ్వు పోయి నడుగు కాంగ్రెస్ వాళ్ళని మహేష్ కుమార్ గౌడ్ అడుగు, పొన్నం ప్రభాకర్ అడుగు, లేదంటే బట్టి విక్రమార్క గారిని అడుగు, ఎవరు అడుగు. కేతిరెడ్డి జగదీష్ రెడ్డి అంటే ఎవరో కనుక్కొని వచ్చి మాట్లాడు, తర్వాత మాట్లాడతాం మనం. సతీష్ గారు అడ్డదిడ్డి ఎందుకు మాట్లాడుతున్నాం అట్లా అంతే అయితే సార్. నేనేమంటున్నా, ఈ రోజు టిఆర్ఎస్ మాట్లాడిన మాటనే కానీ ఇప్పుడు రేపు జరుగుతున్న సమావేశం యావత్తు సినీ పరిశ్రమ బాగు చేయడం కోసం మా ముఖ్యమంత్రి గారు సలహాలు సూచనలు ఇస్తాడు. ఎట్ ది సేమ్ టైం వాళ్ళు అడిగిన అంశాలు ఏమైనా ఉన్నా, ఏది టికెట్ల అంశం కానీ
లేకపోతే అల్లు అర్జున్ గారికి అంశం లేదు. అల్లు అర్జున్ గారికి ప్రభుత్వానికి ఎలాంటి కక్ష సాధింపు చేయదు, ఎలాంటి బేసిజాలు మాకు లేవు. ఇంకోటి, అల్లు అర్జున్ గారి అంశం సంజయ్ ఆవిష్కరణ జరిగింది అనేది ఒక యాక్సిడెంటల్ ఇష్యూ అది. అల్లు అర్జున్ గారు పోయి ఆమెను హత్య చేసింది లేదు, లేకపోతే ఆమె హత్యగావించబడింది. యాక్సిడెంటల్ గా రోడ్డు మీద పోతున్నప్పుడు ఒక లారీ వచ్చి ఒక వెహికల్ ఢీకొట్టినట్టుగానే ఈ సంఘటన జరిగింది. అది దాని కిందనే కేసు నమోదైంది. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఖచ్చితంగా వెహికల్ ఉంటే వెహికల్ మీద కేసు అవుతుంది, వెహికల్ నడుపుతున్న డ్రైవర్ మీద కూడా కేసు. అంతో భాగంగా ఒక 18 మంది దానికి కారకులను రాసిరు. దాంట్లో అల్లు అర్జున్ గారిది 11వ నెంబర్. ఇంకోటి, ఆయన ఒక జైలు మీద బయటకు వచ్చిన రిమాండెడ్ ఖైదీ కనుక ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడింది కూడా నిజాన్ని చెప్తున్నాను, గమనించిన ఆయన ఉదయం నుంచి వచ్చిన మాటలు కాదు, స్క్రిప్ట్ రాసి ఇచ్చిన పక్కన అడ్వకేట్ ఆయన మాట్లాడు. వాస్తవానికి అతను బాధపడుతుండ్రు లోపల, నేనేంది అసలు ఇట్లయిన పరిస్థితి ఏంది, ఓ రకంగా ఉంటే ఓ రకంగా అయిపోయాలని. అటు సినిమా ఆనందాన్ని పంచుకోలేకపోయిండు, అదే రకంగా ఆ సంఘటనలో జరిగిన పసిపిల్లవాడి పరిస్థితే కానీ, తల్లి చనిపోయిందే కానీ అతన్ని విపరీతంగా బాధకు గురి చేసిన సంఘటన మేము గమనించినాం. కాకపోతే ఏంటంటే ఆయన కేసులు ఇవన్నీ కూడా తక్కువ కనుక, అయితే చిన్నపిల్లడు, యువకుడు, ఆయన మామ సాటు అల్లుడిగా ఉంటున్నాడు, తండ్రి సాటు కొడుకుగా ఉన్నాడు. ఆయన మొన్న పుష్ప సినిమాతో నుంచి హైప్ క్రియేట్ అయింది వచ్చిండు. ఇటువంటి పరిస్థితులలో ఆయన కేసులే కానీ ఇవన్నీ కానీ తెలియదు కనుక అడ్వకేట్ రాసిస్తుంది దాన్ని చెప్పిండు. కానీ నిజంగా ఆయన హృదయ లోపల నుంచి వచ్చిన డైలాగులు మాత్రం కావాలి, అది మేమందరం కూడా గమనిస్తున్నాం. కనుక ఆ కేసు అనేది యాక్సిడెంట్ కేసులలో అందరి మీద అయినట్టుగానే తన మీద అయింది. ఆ కేసు ఎవరేమి ఎత్తేయమని చెప్పారు, కోర్టులో విచారణ జరుగుతుంది. ఆ విచారణ జరిగిన తర్వాత యాక్సిడెంటెడ్ కేసులలో ఏం తీర్పులు వస్తాయో మనకు అందరికీ కూడా తెలిసిన విషయం. నెంబర్ 2, సినిమా రంగం విషయంలో సినిమా రంగాన్ని తెలంగాణలో విపరీతంగా అభివృద్ధి చేయాలి. వాళ్ళకు ఇంకా అసలు ఈ సినిమా స్టూడియోలకే కానీ భూములు కేటాయింపు చేయాలి. అదే రకంగా వారిని మాకు సినిమా రంగం అనేది ప్రజల యొక్క సాంస్కృతికంగా ప్రజలను ఉల్లాసపరిచే సాధనంగా అది ఉన్నది కనుక ప్రజల కోరికల మేరకు, ప్రజల అభిష్టం మేరకు సినిమాలు వస్తుంటాయి, యాక్టర్స్ నటిస్తుంటారు, అన్ని జరుగుతుంటాయి. మాకు సినిమా రంగం మీద ఎలాంటి కోపం లేదు. ఖచ్చితంగా ప్రజలు రేపు దిల్ రాజు గారు, వాళ్ళ నిర్మాత మండలి, వాళ్ళ ఎవరైతే అసోసియేషన్ వచ్చిండ్రో వాళ్ళ సమస్యలలో టికెట్లు పెంచమని చెప్పడం, టికెట్లను తీయడం అని చెప్పడం అనేది అంశం వస్తే ప్రభుత్వ నిర్ణయం ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఒకసారి మాట ఇస్తే మాట తప్పదు. ఒకసారి మాట అన్నడానికో ఆ మాట పక్కకు జరగదు. అతని నుంచి ఏదైతే వచ్చిందో బెనిఫిట్ షోస్ ఉండవు అని, అదే రకంగా టికెట్లు పెంచడం ఉండదు అని ఏదైతే చెప్పిండో అదే మాట మీద ఉంటాడు రేవంత్ రెడ్డి గారు తప్ప. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నట్టే అతని దగ్గర ఆయన ఫ్రెండ్ నేను, అయితే ఆయన మనస్తత్వం తెలిసిన వ్యక్తిగా చెప్తున్నాను. 20 సంవత్సరాల సాహచర్యం దోస్తానంలో చెప్తున్నాను. రేవంత్ రెడ్డి గారు మాట అంటే మాట కోసం నిలబడతాడు. ఖచ్చితంగా ఫిలిం రంగాన్ని ఈ తెలంగాణలో అభివృద్ధి చేయడం కోసం ఖచ్చితంగా కృషి చేస్తాడు. అదే రకంగా తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్షిస్తాడు. అది ఎంత పెద్ద మనగాడైనా, మాజీ ముఖ్యమంత్రి అయినా కానీ, మంత్రులైనా కానీ, ఎవరైనా కానీ ఖచ్చితంగా తప్పు చేసిన మాత్రం చట్ట ప్రకారం శిక్షించే బాధ్యత మా ముఖ్యమంత్రి గారు. రైట్. థ్యాంక్ యూ సతీష్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ కేతిరెడ్డి జగదీష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ బాల గారు, థ్యాంక్ యూ కర్ణ అరవింద్ గారు, థ్యాంక్ యూ విజేంద్ర రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మొత్తం మీద ఇవి ఈ రోజు డిబేట్లోని అంశాలు. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా.